హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము మై కళ్ళల్లో ఏమో పడుతుంది. అప్పుడు గస్ దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడ జేడ్ వచ్చేస్తాడు. ఎప్పుడైతే మై దూరంగా జరుగుతాడో అప్పుడు అతను జేడ్ ని చూస్తాడు. అప్పుడు జేడ్ కి అనిపిస్తుంది గస్ ఉన్ను మై వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటున్నారు అని. అప్పుడు అతను అక్కడ నుండి సాడ్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు అది చూసి మై అతను కూడా జేడ్ వెనకాల వెళ్తుంటాడు. ఇటువైపు ఎప్పుడైతే గస్ కూడా బయటికి వెళ్తాడో టోంగ్ కేవలం గస్ వైపే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు గస్ టోంగ్ తో అంటాడు, ఎలాగైతే నువ్వు ఆలోచిస్తున్నావో అలాంటిది మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు. దానికి టోంగ్ అంటాడు, నేనైతే నీతో ఏం చెప్పలేదు. దానికి గస్ అంటాడు, కేవలం నేను నీకు చెప్పాలనుకున్నాను, ఏంతోనైతే నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు అని. ఇప్పుడు టోంగ్ అంటాడు, నీకు కనబడడం లేదా మాయి నిన్ను ఇష్టపడడు అని. దానికి గస్ అంటాడు, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను కేవలం నిన్ను ఇష్టపడతాను. దానికి టోంగ్ అంటాడు, నేను నీ మాటల మీద విశ్వాసం చేయాలనుకుంటున్నాను, కానీ నీ యాక్షన్స్ ని చూసి నాకు అనిపించదు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని. అలా చెప్పి టోంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం జేడ్ చాలా సాడ్ అయి కూర్చొని ఉంటాడు. అప్పుడే అక్కడి నుండి కింగ్ ఉన్న ఊవా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే ఊవా అక్కడ జేడ్ ని సాడ్ గా ఉండడం చూస్తాడో అప్పుడు అతను అడుగుతాడు, ఏమైంది? ఇప్పుడు జేడ్ అంటాడు, ఏం లేదు. అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఊవా జేడ్ ని ఆపుతాడు. అప్పుడు అతను అంటాడు, జేడ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు నాతో షేర్ చేయొచ్చు. ఇప్పుడు జేడ్ అంటాడు, లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు, కేవలం మామ్ నాకు కాల్ చేసింది, ఆమె ఇంటికి రా అని చెప్పింది, అందువల్లనే నేను ఇంటికి వెళ్తున్నాను. అలా చెప్పి జేడ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ అప్పుడే అక్కడికి మై వచ్చేస్తాడు. ఇప్పుడు అతను కింగ్ ఉన్న ఊవాతో అడుగుతాడు, మీరు జేడ్ ని చూసారా? దానికి కింగ్ అంటాడు, అతను చెప్పాడు వాళ్ళ మామ్ అతనికి కాల్ చేసింది అని, అందువల్లనే అతను ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. అది విని మై చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. అతను మళ్ళీ జేడ్ వెనకాల వెళ్తుంటాడు. అప్పుడే ఊవా మైని ఆపుతూ అతను అంటాడు, నువ్వు అతని వెనకాల వెళ్ళకు. దానికి మై అంటాడు, కానీ ఇప్పుడే ఊవా అంటాడు, చాలు, నేను చెప్పాను కదా, ఎందుకంటే నాకు నా ఫ్రెండ్ గురించి చాలా బాగా తెలుసు. అది విని మై కూడా ఆగిపోతాడు. దాని తర్వాత అతను కూడా చాలా సాడ్ అయిపోతాడు. ఇంకా అతను వెళ్తూ ఏడుస్తూ ఉంటాడు. దాంతో ఊవా కూడా చూస్తూ ఉంటాడు. అప్పుడు కింగ్ ఊవాతో అంటాడు, నీ మైండ్ లో ఏం నడుస్తుంది? దానికి ఊవా అంటాడు, ఐఎమ్ షూర్ జేడ్ తప్పకుండా ఏమో చూసాడు కావచ్చు. దానికి కింగ్ ఊవాతో అడుగుతాడు, తను ఏం చూసాడు? అప్పుడు ఊవా అంటాడు, నాకు తెలియదు, కానీ అనిపిస్తుంది జేడ్ మైని చాలా ఇష్టపడుతున్నాడు అని. దానికి కింగ్ అంటాడు, అయితే మరి అతను ఎందుకు చెప్పడం లేదు అతనికి? దానికి ఊవా అంటాడు, ఇదైతే జేడ్ గురించి చాలా ఛాలెంజింగ్ విషయం. అప్పుడు కింగ్ అంటాడు, మరి మనం వాళ్ళకి హెల్ప్ చేద్దామా? దానికి ఊవా అంటాడు, లేదు, ఇది అతని ఓన్ డిసిజన్, ఇది అతన్ని డిసైడ్ అవ్వని. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, జేడ్ అతని బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఇంకా అతను పడుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అతను పడుకోలేకపోతాడు. ఇద్దరు చేసుకున్న కిస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అతను అలా ఆలోచిస్తూ బెడ్ మీద నుండి కింద పడిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే జేడ్ నిద్రలేస్తాడో అతని దగ్గరికి మై నుండి కాల్ వస్తుంది. ఇప్పుడు మై జేడ్ తో అంటాడు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. దానికి జేడ్ కూడా సరే అంటాడు. ఇప్పుడు మై జేడ్ తో అంటాడు, నేను నీ ఇంటి ముందే ఉన్నాను. అది విని జేడ్ అయితే చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఇప్పుడైతే అతను నుండి చూస్తాడు, ఇప్పుడు రియల్ గా మై అక్కడ నిల్చొని ఉంటాడు. అప్పుడు జేడ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు అతను అంటాడు, సరే, నేను 1 minute లో కిందికి వస్తాను. అలా చెప్పి అతను మై దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మై జేడ్ తో అంటాడు, ఏదైతే నిన్న జరిగిందో దాని వల్ల నువ్వు నా మీద కోపంతో ఉన్నావా? సో దానికి జేడ్ అంటాడు, లేదు, నేను నీ మీద కోపంతో లేను, కేవలం నేను ఇంటికి తొందరగా వెళ్ళాలనుకున్నాను, సో అందువల్లనే నేను నీకు చెప్పడానికి మర్చిపోయాను. దానికి మై అంటాడు, రియల్ గా ఇదే విషయమా? అప్పుడు జేడ్ అంటాడు, హా, నేను నీతో అబద్ధం ఎందుకు చెప్తాను? ఇప్పుడు మై అంటాడు, నీకు అనిపించేది కావచ్చు, నేను గస్ నిన్న. అప్పుడే జేడ్ అతన్ని ఆపుతూ అతను అంటాడు, నేను మన ఇద్దరి రిలేషన్షిప్ గురించి ఆలోచించాను. ఇంకా ఇది బాగుంటుంది, మనం ఇద్దరం కేవలం మెంటోర్ ఇంటర్న్ లాగానే ఉంటే ఇది మనకు మంచిది. అది విని మై చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఇప్పుడు అతను చాలా షాక్ అయిపోతాడు. దాని తర్వాత మనకు నెక్స్ట్ సీన్ ని చూపిస్తారు. ఎప్పుడైతే జేడ్ ఆఫీస్ కి వెళ్ళడానికి షేరింగ్ కార్ లో కూర్చుంటాడో అప్పుడు అతనికి అన్ని ప్లేసెస్ లో మై కనబడుతుంటాడు. అది చూసి మై చాలా పరేషాన్ అయిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు,
గన్ ఉన్ను జేడ్ ఎప్పుడైతే ఆఫీస్ కి వెళ్తుంటారో అప్పుడు గన్ జేడ్ తో అడుగుతాడు, ఈ రోజు నీతో మై ఎందుకు రాలేదు, నువ్వు ఒంటరిగా ఎందుకు వచ్చావు? ఇప్పుడు దానికి జేడ్ అంటాడు, ఈ రోజు మై యూనివర్సిటీకి వెళ్ళాడు, సో అందువల్ల అతను ఆఫ్టర్నూన్ కి వస్తాడు. అది విని గన్ అంటాడు, ఓ ఇప్పుడు నాకు తెలిసింది, అందువల్లనే నీ హెయిర్ ఇంతలా మెస్సీ అయ్యాయి. అది విని జేడ్ తన హెయిర్ ని సరి చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే గన్ జేడ్ కి కింగ్ ఉన్ను ఉవా వాళ్ళ ఫొటోస్ ని చూపిస్తూ ఉంటాడు. అతను అంటాడు, చూడు నువ్వు ఉన్ను మై ఎంత క్యూట్ గా అనిపిస్తున్నారు. అప్పుడు జేడ్ అంటాడు, ఇది చాలా బ్యాడ్ గా ఉంది, అయినప్పటికీ నువ్వు వీటిని ఎందుకు సేవ్ చేసి పెట్టుకున్నావు, నువ్వు వీటిని డిలీట్ చేసేసాయి. అలా చెప్పి జేడ్ ఇంకా అతని ఆ ఫొటోస్ ని డిలీట్ చేసేస్తాడు. సో అప్పుడు గన్ అంటాడు, నువ్వైతే డిలీట్ చేసేసావు, అయినప్పటికీ నా దగ్గర ఇంకొకటి ఉంది. అలా చెప్పి గన్ అక్కడ నుండి పారిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, అందరూ ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు. అప్పుడే అక్కడ మై కూడా వచ్చేస్తాడు. ఇంకా అతను తనతో ఫుడ్ కూడా తీసుకొస్తాడు. ఇప్పుడు మంకోలున్న గన్ మై దగ్గరికి వెళ్తారు. అతనితో అడుగుతాడు, ఈ రోజు నువ్వు ఏం తీసుకొచ్చావు? అప్పుడు మై అంటాడు, నేను అందరి గురించి శాండ్విచ్ తీసుకొచ్చాను. ఇది విని కింగ్ కూడా మై చేతుల నుండి ఒక బ్యాగ్ ని తీసుకుంటాడు. అతను మళ్ళీ మైతో అంటాడు, మై ఈ ఫుడ్ అయితే జేడ్ యొక్క ఫేవరెట్, నీకెలా తెలుసు ఇది జేడ్ కి చాలా ఇష్టమని? మై అప్పుడు ఏమో చెప్పబోతాడు. అప్పుడే అక్కడ గస్ వస్తాడు. అప్పుడు అతను మైతో అంటాడు, ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? అలా చెప్పి అతను మై చేయిని పట్టుకొని అతన్ని తీసుకెళ్తాడు. ఇంకా అది చూసి జేడ్ చాలా సాడ్ అయిపోతాడు. ఇదంతా కింగ్ కూడా నోట్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు మనకి చూపిస్తారు, గస్ మైని టోంగ్ దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు మై వాళ్ళిద్దరిని చూసి ఇంకా అతను అంటాడు, గస్ టోంగ్ అసలు విషయం ఏంటి చెప్పండి. అప్పుడు గస్ మైతో అంటాడు, మై ఒకవేళ నేను నీతో కొన్ని క్వశ్చన్స్ అడిగితే ప్లీజ్ నువ్వు వాటికి రియల్ గా ఆన్సర్ చెప్పగలవా? అప్పుడు దానికి మై అంటాడు, సరే ఏం అడగాలనుకుంటున్నావు? అప్పుడు గస్ అంటాడు, మనం ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడడం లేదు కదా? అప్పుడు దానికి మై హా అంటాడు. అప్పుడు గస్ టోంగ్ తో అంటాడు, నీకు ఇప్పుడు కూడా నా మాటల మీద విశ్వాసం లేదా? అలా చెప్పి అతను మైతో అంటాడు, మై ప్లీజ్ నువ్వు నాకు విట్నెస్ అవుతావా? అప్పుడు దానికి మై కూడా సరే అంటాడు. అప్పుడు గస్ టోంగ్ తో అంటాడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, ఇంకా నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను కేవలం నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని, ప్లీజ్ నువ్వు ఇప్పుడు నాకు చెప్పగలవా? నేను నీకు విశ్వాసం తెప్పించడానికి ఇంకా నేనేం చేయాలి? అప్పుడే మై టోంగ్ తో అంటాడు, నేను ఇతని కన్ఫెషన్ యొక్క విట్నెస్, కానీ ఇప్పుడు మీరు మాట్లాడుకోండి. అలా చెప్పి మై అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు టోంగ్ గస్ తో అడుగుతాడు, కానీ నువ్వెందుకు నన్ను ఇష్టపడుతున్నావు? అప్పుడు గస్ టోంగ్ తో అంటాడు, నా దగ్గర నిన్ను ఇష్టపడడానికి ఎలాంటి రీజన్ లేదు, కానీ ఇప్పుడు నువ్వు నీ ఫీలింగ్స్ ని ప్రూఫ్ చేయి. ఒకవేళ నీకు కూడా తెలిస్తే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు అని, సో అప్పుడు నువ్వు నాకు దీని గురించి చెప్పేసేయ్. ఒకవేళ నువ్వు నన్ను ఇష్టపడకపోతే పర్వాలేదు, నేను అర్థం చేసుకోగలను. అలా చెప్పి గస్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడు టోంగ్ గస్ వెనకాల వస్తాడు. అతని చేయిని పట్టుకుంటాడు. అతను అంటాడు, ప్లీజ్ నువ్వు నాకు ఆలోచించడానికి కొంచెం టైం ఇస్తావా? అప్పుడు గస్ అంటాడు, సరే నాకు తొందర ఏమీ లేదు. అలా చెప్పి అతను టోంగ్ కి క్లోజ్ గా వచ్చి అతని లిప్స్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు గస్ అంటాడు, ఇది నీకు డిపాజిట్ గురించి. అలా చెప్పి అతను గస్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. కానీ ఇటువైపు టోంగ్ చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఇటువైపు గస్ బయటికి వెళ్లి అతను కూడా చాలా స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు చూస్తాం మనం మై కూడా జేడ్ దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడు మై బ్రేక్ఫాస్ట్ ని జేడ్ కి ఇస్తూ అతను అంటాడు, ఇది నేను నీ గురించి తీసుకొచ్చాను. అప్పుడు జేడ్ మైకి థ్యాంక్ యూ అని చెప్తాడు. మళ్ళీ అతను ఆలోచిస్తూ ఉంటాడు, మై ఎలాగా యాక్టింగ్ చేస్తున్నాడు, ఇలాగైతే ఏం జరగనట్టు, జేడ్ కేవలం నువ్వే దీని గురించి ఆలోచిస్తున్నావు. దాని తర్వాత అతను మళ్ళీ మైతో అడుగుతాడు, నువ్వు యూనివర్సిటీకి వెళ్ళావు కదా, ఏం జరిగింది? అప్పుడు దానికి మై అంటాడు, అవును నేను నా ఫ్రెండ్స్ తో కలిశాను. అప్పుడే అక్కడికి బాస్ వచ్చేస్తాడు. అప్పుడు అతను జేడ్ తో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి మైకి అది నచ్చదు. అప్పుడు బాస్ జేడ్ తో అంటాడు, నువ్వు చాలా టెన్షన్ లో కనబడుతున్నావు, ఒకవేళ నీకు ఏమైనా మాట్లాడాలనిపిస్తే నువ్వు నాతో మాట్లాడొచ్చు. అప్పుడు జేడ్ అంటాడు, లేదు ఇలాంటి విషయం లేదు. అప్పుడు బాస్ సరే అంటాడు. అలా చెప్పి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాని తర్వాత జేడ్ అతను ఆలోచిస్తూ ఉంటాడు, జేడ్ నువ్వు ఇదంతా ఆలోచించడం ఆపేసేయ్, ఇప్పుడు నువ్వు నీ వర్క్ మీద ఫోకస్ చేయి. అలా చెప్పి అతను వర్క్ చేస్తూ ఉంటాడు. వైపు ఈవినింగ్ అయిపోతుంది. అందరూ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకా ఇటువైపు గస్ టోంగ్ తో అంటాడు, ఏదైతే నేను చెప్పానో దాని గురించి ఆలోచించు అని అతను వెళ్ళిపోతాడు. ఇప్పుడు టోంగ్ కూడా గస్ వెనకాల వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం కింగ్ జేడ్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతను జేడ్ తో అంటాడు, నువ్వు ఉవాకి చెప్పేసి నేను అతని గురించి కింద వెయిట్ చేస్తున్నాను అని. దానికి జేడ్ అంటాడు, ఉవా అయితే ఇక్కడే ఉన్నాడు కదా, నువ్వే అతనికి చెప్పేస్తే అయిపోతుంది కదా. అప్పుడు
ఉవా జీడ్ దగ్గరికి వచ్చి అంటాడు, జీడ్ నువ్వు ఇతనికి చెప్పేసాయి, ఇంకా ఇతనికి ఇంటికి వెళ్ళమని చెప్పు, ఎందుకంటే ఈ రోజు నైట్ లో నేను నా రూమ్ కి వెళ్ళాలనుకుంటున్నాను. అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. అప్పుడే కింగ్ అంటాడు, ఇంకా నువ్వు రియల్ గా నాతో గొడవ పడాలనుకుంటున్నావా? అప్పుడు దానికి ఉహా అంటాడు, నువ్వు వినలేదా ఇప్పుడు నేను ఏం చెప్పాను? అప్పుడు కింగ్ కూడా కోపం వస్తుంది. అప్పుడు అతను అంటాడు సరే. అలా చెప్పి అతను కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కింగ్ వెళ్ళిపోయిన తర్వాత జీడ్ ఉవా దగ్గరికి వస్తాడు. ఇప్పుడు అతనితో అంటాడు, ఏమైంది? దానికి ఉవా అంటాడు, నేను అతనితో గొడవ పడలేదు. ఇప్పుడు జీడ్ అడుగుతాడు, అయితే మరి మీరు దేని మీద ఆర్గ్యూ చేస్తున్నారు? అప్పుడు దానికి ఉవా అంటాడు, నేను మిస్టర్ భూమ్ తో మాట్లాడుతూ ఉండే. ఇప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఇటువైపు ఉవా భూమ్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఈ విషయం కింగ్ కి అస్సలు నచ్చదు. అప్పుడు అతను జెలస్ గా ఫీల్ అయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇటు ప్రెసెంట్ లో మనం చూస్తాం, జీడ్ ఉవాతో అంటాడు, పర్వాలేదు మొత్తం నార్మల్ అయిపోతుంది. అప్పుడు ఉవా అంటాడు హా. అలా చెప్పి ఉవా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జీడ్ మళ్ళీ అతని వర్క్ ని చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ జీడ్ దగ్గర మై వచ్చేస్తాడు. అతనితో అడుగుతాడు, నీ వర్క్ ఫినిష్ అయిపోయిందా? ఒకవేళ కాకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ అప్పుడే జీడ్ మై చేయిని పట్టుకుంటాడు. ఇప్పుడు అతనితో అంటాడు, పర్వాలేదు ఇలా చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే జీడ్ చూస్తాడో అతను మై చేయిని పట్టుకున్నాడు అని, అప్పుడు అతను వెంటనే తన చేయిని జరిపిస్తాడు. అది చూసి మై చాలా హర్ట్ అవుతాడు. అప్పుడు జీడ్ మైతో అంటాడు, నాకు ఈ ఫైల్ కేవలం సెండ్ చేయాల్సి ఉంది, ఇంకా నువ్వు కిందకి వెళ్లి నా గురించి వెయిట్ చేయి. అప్పుడు దానికి మై అంటాడు, మనం ఇద్దరం కలిసే వెళ్దాం. అప్పుడు జీడ్ సరే అంటాడు. మళ్ళీ అతను తన వర్క్ ని చేస్తూ ఉంటాడు. ఇటువైపు మనకి నైట్ లో చూపిస్తారు. మై కేవలం అతని మొబైల్ వైపే చూస్తూ ఉంటాడు. దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు. ఇప్పుడైతే జీడ్ మైని ఇగ్నోర్ చేశాడు. మై అయితే కేవలం ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను వెంటనే తన కన్నీళ్లను కూడా తుడుచుకుంటాడు. ఇప్పుడు అతను జీడ్ కి అది చూపించాలనుకోలేదు. అదంతా ఆలోచించి మై కేవలం ఫోన్ వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడే అతని డోర్ మీద నాక్ అవుతుంది. ఎప్పుడైతే అతను డోర్ ని ఓపెన్ చేస్తాడో అక్కడ వాళ్ళ మామ్ ఉంటుంది. మై అంటాడు, మామ్ మీరు ఇక్కడ ఎలాగ వచ్చారు? అప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, ఎందుకు నువ్వు ఇక్కడ నన్ను చూసి హ్యాపీగా లేవా? ఇప్పుడు మై అంటాడు, లేదు లేదు మామ్, అదేం కాదు, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే మరి రిసార్ట్ లో డాడ్ తో ఎవరున్నారు? అప్పుడు దానికి వాళ్ళ మామ్ అంటుంది, అక్కడ నీ బ్రదర్ ఉన్నాడు. ఇప్పుడు అతను అక్కడ ఉండకపోతే మరి నేను ఇక్కడికి ఎలా వచ్చేదాన్ని? దాని తర్వాత మై వైపు చూస్తుంది. ఇప్పుడు అతనితో అంటుంది, ఇదంతా ఏంటి మై? 9 o'clock అయిపోతుంది, ఇప్పటి వరకు కూడా నువ్వు బాత్ తీసుకోలేదు, ఇప్పుడే నువ్వు ఇంటికి వచ్చావా? నువ్వు ఇంత లేట్ వరకు ఆఫీస్ లో ఎందుకు వర్క్ చేస్తావు? అప్పుడు మై వాళ్ళ మామ్ ని హక్ చేసుకుంటాడు. అతను అంటాడు, మామ్ నాకు తెలుసు మీకు నా టెన్షన్ అవుతుంది అని, ఫస్ట్ ప్లీజ్ మీరు ప్రశాంతంగా కూర్చోండి. మీరు అలసిపోయారు కావచ్చు, మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చారు, దానికి నేను మీకు మసాజ్ ఇస్తాను. అలా చెప్పి అతను వాళ్ళ మామ్ కి మసాజ్ ఇస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మై వాళ్ళ మామ్ కి వాటర్ తీసుకొస్తాడో ఇప్పుడు వాళ్ళ మామ్ వాటర్ ని తాగుతూ కేవలం అతని రూమ్ వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు మై వాళ్ళ మామ్ తో అడుగుతాడు, మామ్ మీకు కేవలం నేను గుర్తొచ్చానా, ఇంకా లేక మీరు నా మీద చెక్ చేయడానికి వచ్చారా నేను ఒంటరిగా ఎలా ఉంటాను అని? ఇప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, లేదు దీం కాదు. ఇప్పుడు దానికి మై అంటాడు, పర్వాలేదు మామ్, నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వస్తే ప్లీజ్ మీరు నాకు చెప్పేసేయండి, ఒకవేళ నేను ఇంట్లో లేకపోతే. ఇప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, ఐఎమ్ సారీ మై, కానీ నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడే మై వాళ్ళ మామ్ మై ఫేస్ ని చూస్తుంది. ఏదైతే అతను ఏడవడం వల్ల అతని ఫేస్ చాలా డల్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళ మామ్ మైతో అడుగుతుంది, మై ఏమైంది? నీ ఫేస్ ఇంత డల్ గా ఎందుకుంది? నువ్వు డిన్నర్ చేయలేదా? పదా నేను నీ గురించి కుక్ చేస్తాను. అప్పుడు అది విని మై వాళ్ళ మామ్ ని ఆపుతూ అతను అంటాడు, లేదు నేను జేడ్ తో కలిసి డిన్నర్ చేశాను. అప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, అయితే మరి నువ్వు జేడ్ మధ్యలో ఇప్పుడు ఎలా నడుస్తుంది? దానికి మై అంటాడు, మామ్ నేను ఆలోచించాను, అతను కూడా నన్ను ఇష్టపడుతున్నాడు అని, కేవలం ఇది నా అపోహ మాత్రమే, కానీ ఇప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది, మేమిద్దరం ఇప్పుడు ఒకటి కాలేము. అప్పుడు మామ్ మైతో అంటుంది, మై నువ్వు ఇంత మెచ్యూర్ ఎప్పుడైపోయావు? ఇప్పుడు మై వాళ్ళ మామ్ యొక్క ఒళ్ళో పడుకొని ఇప్పుడు అతను పడుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, మై శాండ్విచ్ ని రెడీ చేస్తుంటాడు. అప్పుడే అక్కడ మామ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆమె అంటుంది, ఇది నువ్వు నా గురించి చేస్తున్నావా? కానీ నేనైతే తినేసాను. ఇప్పుడు దానికి మై అంటాడు, నాకు తెలుసు మామ్ మీరు లేట్ నైట్ డిన్నర్ చేయరు అని, ఇది నేను మీ గురించి మార్నింగ్ గురించి చేస్తున్నాను. ఇప్పుడు దానికి వాళ్ళ మామ్ అంటుంది, సరే సరే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. అలా చెప్పి వాళ్ళ మామ్ కూడా మై దగ్గర కూర్చుంటుంది. అతనితో అడుగుతుంది,
మనకి ఎన్ని శాండ్విచ్ ని రెడీ చేయాల్సి ఉంది? అప్పుడు దానికి మై అంటాడు, నేనైతే చాలా చేస్తున్నాను, ఇంకా నేను జేడ్ గురించి కూడా చేస్తున్నాను. అది విని వాళ్ళ మామ్ కేవలం మై వైపే చూస్తూ ఉంటుంది. ఇటువైపు నైట్ లో మై సోఫా మీద పడుకుని ఉంటాడు, కానీ అతనికి అసలు నిద్ర పట్టదు. అప్పుడు మామ్ కూడా అది చూస్తుంది. అప్పుడు ఆమె మై దగ్గరికి వస్తుంది, అతనితో అడుగుతుంది, మై చెప్పు విషయం ఏంటి? నువ్వు కోరుకుంటే నువ్వు నాతో షేర్ చేసుకోవచ్చు. అప్పుడు మై అంటాడు, మామ్ నేను చాలా నిరాశపడుతున్నాను. దానికి వాళ్ళ మామ్ అంటుంది, నువ్వు వర్క్ ని తీసుకుని నిరాశలో ఉన్నావా, లేకపోతే జేడ్ ని తీసుకోనా? అప్పుడు దానికి మై అంటాడు, మనం ఏదైతే కోరుకుంటామో అది జరగకపోయినప్పటికీ కూడా మనం దాని గురించి ఫైట్ చేయాలా? అప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, ఒకవేళ నువ్వు నాతో అడగాలనుకుంటే అది జరిగినప్పటికీ నేను రిస్క్ తీసుకోవాలనుకుంటాను, కానీ నువ్వు ఇదంతా రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నావా? అప్పుడు మై కూడా స్మైల్ చేస్తూ హా అంటాడు. అప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, ఇంకా అనిపిస్తుంది నువ్వు అతన్ని చాలా బాగా ఇష్టపడుతున్నావు అని. అప్పుడు మై అంటాడు, నాకు కూడా తెలియదు మామ్, నేను అతన్ని ఇంతలా ఇప్పటి నుండి ఇష్టపడుతున్నాను. అప్పుడు వాళ్ళ మామ్ మైతో అంటుంది, మై నీకు గుర్తుందా నేను నీతో ఏం చెప్పాను? ప్రేమ ఒక బ్యూటిఫుల్ వస్తువు, నేను ఇప్పుడు కూడా నిన్ను ఎవరితోనూ ఇష్టపడడాన్ని ఆపను. అయినప్పటికీ నీకు ఇందులో చాలా రిస్క్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఎప్పుడైనా నీకు ఇలా ఫీల్ అయితే నువ్వు అలసిపోయావు అని నువ్వు నా దగ్గర వచ్చి నాతో షేర్ చేసుకోవచ్చు. అప్పుడు మై అంటాడు, హా మామ్, నేను మళ్ళీ జేడ్ ని అప్రోచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, నీకు ఇందులో నిరాశ దొరకచ్చు, కానీ ఎప్పుడు కూడా నువ్వు నీ ట్రస్ట్ ని వదిలేయకు. అప్పుడు మై అంటాడు, సరే మామ్, కానీ నేను ఇప్పుడు గివ్ అప్ చేయను. అలా చెప్పి మై వాళ్ళ మామ్ ని హక్ చేసుకుంటాడు. అప్పుడు అతను జేడ్ కి మెసేజ్ చేస్తాడు, రేపు మనం ఆ ప్లేస్ లోనే ఆ టైం లోనే కలుస్తాం. సీన్ లో మనకి చూపిస్తారు, మై చాలా రెడీ అయ్యి జేడ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జేడ్ కూడా కొంచెం టైం తర్వాత వచ్చేస్తాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు కార్ లో కూర్చుంటారో అప్పుడు జేడ్ కి మై అతని లంచ్ బాక్స్ ఇస్తాడు. అప్పుడు జేడ్ మైకి థ్యాంక్ యూ అని చెప్తాడు. దాని తర్వాత జేడ్ కి చాలా అవలింతలు వస్తుంటాయి. అప్పుడు మై అంటాడు, అయితే నువ్వు నిన్న నైట్ లో చాలా పడుకోలేదా? అప్పుడు జేడ్ అంటాడు, నేను నీ గురించి ఆలోచిస్తూ ఉండే. మళ్ళీ అతను అంటాడు, లేదు నేను వర్క్ గురించి ఆలోచిస్తూ ఉండే. అప్పుడు జేడ్ అంటాడు, కావాలనుకుంటే నువ్వు ఇక్కడ పడుకోవచ్చు. ఇప్పుడు దానికి జేడ్ అంటాడు, లేదు నాకు నిద్ర రావడం లేదు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఆఫీస్ కి వచ్చేస్తారో అప్పటి వరకు జేడ్ పడుకుని ఉంటాడు. ఎప్పుడైతే జేడ్ నిద్రలేస్తాడో అప్పుడు అతను మైతో అంటాడు, ఇంకా మనం చేరుకుంటే నువ్వెందుకు నన్ను లేపలేదు? అప్పుడు మై అంటాడు, మనం లేట్ కాలేదు, అందువల్లనే నేను నిన్ను లేపలేదు. అప్పుడు జేడ్ అంటాడు, కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? అప్పుడు మై అంటాడు, ఎందుకంటే నాకు నీ టెన్షన్ అవుతూ ఉండే. అప్పుడు జేడ్ అంటాడు, ఇలాగా నువ్వు నెక్స్ట్ టైం చేయకు. అప్పుడు మై అంటాడు, ఒకవేళ నీకు నచ్చకపోతే సరే, మరి ఇలాగా నేను నెక్స్ట్ టైం చేయను. అలా చెప్పి మై జేడ్ యొక్క సీట్ బెల్ట్ ని ఓపెన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే జేడ్ కూడా అతని సీట్ బెల్ట్ ని ఓపెన్ చేయడానికి ముందుకొస్తాడు. దాని వల్ల వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ కి వచ్చేస్తారు. దాని తర్వాత జేడ్ మళ్ళీ వెనకాలకి జరిగిపోతాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆఫీస్ కి వస్తారో అప్పుడే ఆఫీస్ లో ఒక కొలీగ్ మైతో మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి జేడ్ కి అది నచ్చదు. అప్పుడు అతను అక్కడి నుండి వెళ్లిపోతాడు. కానీ అప్పుడు మై కూడా అతని వెనకాల వచ్చేస్తాడు. అప్పుడు అతను జేడ్ తో అంటాడు, నువ్వు నా మీద కోపంతో ఉన్నావా? అప్పుడు దానికి జేడ్ అంటాడు, నేను ఎందుకు నీ మీద కోపంతో ఉంటాను? అప్పుడు దానికి మై అంటాడు, అయితే మరి నువ్వు ఇంత ఫాస్ట్ గా ఎందుకు వచ్చేసావు? అప్పుడు జేడ్ అంటాడు, నువ్వు ఆమెతో మాట్లాడుతుండే కదా, సో అందువల్లనే నేను వచ్చేసాను. అప్పుడు మై అంటాడు, నీకు నా మీద కోపం వస్తుందా? అప్పుడు దానికి జేడ్ అంటాడు, నేనెందుకు నీ మీద కోపడతాను? నువ్వైతే ఏం చేయలేదు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, జేడ్ ఒక టాయ్ ని కొనడానికి మార్కెట్ కి వస్తాడు. అప్పుడే జేడ్ దగ్గర మై నుండి కాల్ వస్తుంది. మై హెల్త్ బాగుండదు. అప్పుడు జేడ్ అంటాడు, ఇప్పుడే నేను నీ దగ్గరికి వస్తున్నాను. కానీ ఇటువైపు జేడ్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇంకా నేను నా ఫేవరెట్ టాయ్ ని కొనడానికి వెళ్ళాలా లేకపోతే మై దగ్గరకా? సో అతను ఇంటిలో మై దగ్గరికి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు, జేడ్ చాలా సాడ్ అయి కూర్చొని ఉంటాడు. ఇప్పుడు కింగ్ అంటాడు, ఈ రోజు నువ్వు ఎందుకు ఇంత డల్ గా ఉన్నావు? అప్పుడు దానికి జేడ్ అంటాడు, నేను నా ఫేవరెట్ టాయ్ ని కోల్పోయాను. అప్పుడు దానికి కింగ్ అంటాడు, కానీ ఇలాగ జరిగింది, నువ్వు ఎప్పుడు కూడా దాన్ని మిస్ చేయవు. అప్పుడు దానికి జేడ్ అంటాడు, ఎందుకంటే మైకి హెల్త్ బాగాలేకుండే, సో అందువల్లనే నేను అతన్ని కలవడానికి వెళ్ళాను. అది విని కింగ్ అతను అంటాడు, అతను బాగున్నాడా? అప్పుడు జేడ్ అంటాడు, అవును అతను బాగున్నాడు. దాని తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. జేడ్ మై దగ్గరికి వచ్చేస్తాడు. అప్పుడైతే అతన్ని చెక్ చేస్తాడు. ఇంకా అతనికి చాలా హై ఫీవర్ ఉంటుంది. అప్పుడు జేడ్ మైతో అడుగుతాడు, నువ్వు పిల్స్ తీసుకున్నావా? నేను నీ గురించి వెట్ టవల్ ని తీసుకొస్తాను. అలా చెప్పి జేడ్ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే మై అంటాడు,
అప్పుడు జేడ్ అంటాడు, నువ్వు ఫస్ట్ నీ టెన్షన్ తీసుకో, నీకైతే చాలా హై ఫీవర్ ఉంది, నేను నీ గురించి టవల్ ని తీసుకొస్తాను. అలా చెప్పి జేడ్ ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడితోనే ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అవుతుంది. అది విని కింగ్ జేడ్ తో అడుగుతాడు, నువ్వు ఆ టై కంటే ఎక్కువ మైని ఇష్టపడుతున్నావా? నాకు దీని మీద విశ్వాసం కలగడం లేదు. అది విని జేడ్ అంటాడు, ఇదంతా నువ్వేం చెప్తున్నావు? అతను కేవలం అతనికి హెల్త్ బాగలేకుండే, సో అందువల్లనే నేను అతన్ని కలవడానికి వెళ్ళాను. నేను అతన్ని ఇష్టపడడం లేదు. మేమిద్దరం కేవలం బ్రదర్స్ లాగా. అప్పుడే అక్కడ మై కూడా వచ్చేస్తాడు. అప్పుడు అతను జేడ్ చెప్తున్న అన్ని విషయాలను వింటాడు. అతను చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. అప్పుడు అతని చేతిలో ఉన్న పేపర్ కింద పడిపోతుంది. అది చూసి జేడ్ కూడా సర్ప్రైజ్ అయిపోతాడు. అతను కూడా మై వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్